హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు వాళ్ళు ఇప్పటికైనా మీ విషయంలో పశ్చాత్తాపపడుతున్నారా? అసలు వాళ్ళకి కొంచెం అయినా సరే ఆ ఫీలింగ్ ఉందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. మేబీ అందరూ పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. కొంతమందేంటంటే వాళ్ళు ఖచ్చితంగా తప్పులు చేసుంటారు ఆర్ వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని జరిగుంటాయి కాబట్టి అలాంటి వాళ్ళైతే పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఆ కొంతమందిలోనైనా సరే ఉన్నారా? లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈపీ క్యూఆర్‌వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేఎస్‌టీయూజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓవిడబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఏబీసీడీఈపీ క్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. మీ వ్యక్తులు మీ విషయంలో ఇప్పటికైనా పశ్చాత్తాపపడుతున్నారా లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ కోసం చాలా ప్లాన్ చేసుకోవడం కానీ, చాలా చేంజ్ అవ్వడం కానీ ఆర్ ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా వర్క్ చేయడం కానీ జరిగిందండి. సో, పాస్ట్ ఎనర్జీస్ ప్రకారం చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా వాళ్ళ హ్యాపీ ప్లేస్ అయితే మీరు. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే ప్రయత్నాలైతే చేశారు. వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకున్నారు. వాళ్ళు మీకోసం ఎప్పుడూ ఆలోచించలేదు అని చెప్పడానికైతే లేదు. మేబీ మరి మిస్టేక్స్ అనేవి ఏ బేసిస్‌లో జరిగాయో అసలు అంటే ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందో అనేది పక్కన పెడితే, పాస్ట్ ఎనర్జీస్ ప్రకారం అయితే మాత్రం ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయాలో అంతవరకు అయితే కాంట్రిబ్యూట్ చేశారు. థింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయని అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు అనుకున్న విధంగా అయితే వర్కౌట్ అవ్వలేదు. సో, ఇప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు ఏంటి? ఏం జరిగింది? ఎందుకు ఇవన్నీ జరిగాయి? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో అసలు వాళ్ళ రోల్ ఏంటి? మీరేం చేశారు? అసలు అంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉందా? ఈ రిలేషన్‌షిప్‌లో అసలు ఎక్కడ మిస్టేక్స్ అనేవి జరిగాయి? ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. రకరకాలుగా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి భయం వేయడం కానీ, బాధ అనిపించడం కానీ ఇలాంటివున్నాయి. అయితే వాళ్ళిక్కడ పశ్చాత్తాప పడుతున్నారు అని నేను చెప్పను కానీ, బట్ పాస్ట్‌లో కొన్ని జరగడం వల్ల యాక్చువల్‌గా వీళ్ళు కూడా సఫర్ అవ్వడం కానీ, వీళ్ళు కూడా కొంచెం భయపడడం కానీ జరిగిందండి. దానివల్ల వీళ్ళేంటంటే మీ విషయంలోని అంత పీస్‌ఫుల్‌గా థింక్ చేయడం కానీ, అంత కామ్‌గా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివైతే ప్రెజెంట్ లేవు. అంటే ఆలోచిస్తున్నారు. ఏం జరిగింది? అంటే ఎక్కడి వరకు వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారు? ఆర్ మీరు ఎక్కడి వరకు కరెక్ట్‌గా ఉన్నారు? ఈ రిలేషన్‌షిప్‌లో మీరేం చేశారు? వాళ్ళేం చేశారు? అన్నీ ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించినప్పుడు యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ వల్ల ఎక్కువ సఫర్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళు కొన్ని ఫియర్స్‌ని ఫేస్ చేయడం కానీ జరిగిందండి. ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు ఆలోచిస్తుంటే,
వాళ్ళకి భయం వేయడం కానీ, బాధ అనిపించడం కానీ ఇవి ఎక్కువ అనిపిస్తున్నాయి కానీ, వాళ్ళు మీ విషయంలో ఏదో తప్పు చేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు అని అయితే వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే యాక్చువల్‌గా మీరెంత సఫర్ అవుతున్నారు, మీరు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు అనేది పక్కన పెడితే, ఈ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ పాస్ట్ గుర్తు చేసుకుంటే భయపడుతున్నారు. ఆర్ వాళ్ళేంటంటే బాధపడుతున్నారు. సో, దానివల్ల వీళ్ళేంటంటే ఇక్కడ పశ్చాత్తాప పడుతున్నట్టుగా నాకైతే అనిపించట్లేదండి. మోస్ట్‌లీ వాళ్ళు పడట్లేదని నేనైతే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు కాబట్టి, వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళకైతే అలాంటివేం లేవు. అండ్ ఇంకొకటేంటంటే, వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో అక్కడి వరకే ఆలోచిస్తున్నారు. మీరేం ఫేస్ చేశారు? మీరెలా స్ట్రగుల్ తీసుకున్నారు? అవన్నీ అయితే వాళ్ళకేం గుర్తు రావట్లేదు. ఎందుకంటే, ఇక్కడ సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి ముందు వాళ్ళ ట్రామాని వాళ్ళు క్లియర్ చేసుకోలేదు కదా! వాళ్ళ ఫియర్స్‌ని వాళ్ళు ఓవర్‌కమ్ చేయలేదు కదా! సో, ఇప్పుడు ఒక పర్సన్ హీల్ అయితే గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? అనేది డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. బట్ వాళ్ళు హీల్ అవ్వనప్పుడు, వాళ్ళు ఒక ట్రామాని క్యారీ చేస్తున్నప్పుడు, వాళ్ళే సఫర్ అవుతున్నప్పుడు, ఒక రిలేషన్‌షిప్‌లో ఆ సైడ్ అనేది వాళ్ళు చూడలేరు. సో, నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే, ఇప్పట్లో అయితే వాళ్ళు ఇది గుడ్ చేశారు, ఇది బ్యాడ్ చేశారు. ఆర్ మీరు వాళ్ళ కోసం ఇవన్నీ చేశారు. ఇవన్నీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. అలా అని చెప్పి వాళ్ళు ఆలోచించట్లేదు, కొన్ని కన్సిడర్ చేయట్లేదు అని చెప్పడానికి లేదు. ఈవెన్ వాళ్ళు ట్రామా క్యారీ చేస్తున్నప్పటికీ, వాళ్ళు సఫర్ అవుతున్నప్పటికీ, వాళ్ళకి వాళ్ళ ఓన్ ఫియర్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ కొన్ని ఆలోచిస్తున్నారు. కొన్ని కన్సిడర్ చేస్తున్నారు. ఎక్కడ ఏంటి? ఎలా జరిగింది? వాళ్ళేం చేశారు? ఆర్ మీరేం చేశారు? అని స్టిల్ వాళ్ళేంటంటే సఫర్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళేంటంటే ఈ విషయంలో అంత పేషెన్స్‌తో కానీ, ఆర్ అంత ఈ సిట్యుయేషన్‌లోని ఒక లైట్‌ని చూడడానికి కానీ ట్రై చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు స్టక్ అయిపోయారండి. మేబీ వచ్చే రోజుల్లోని మీ విషయంలో కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించడం కానీ, ఇక్కడ ఇంకా రియల్‌గా ఏం జరిగింది? సో, వాళ్ళేం చేశారు? సో, వాళ్ళకి కొన్ని అర్థం అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్‌గా వీళ్ళు పశ్చాత్తాప పడతారు, వీళ్ళేంటంటే బాధపడిపోతారు అని చెప్పడానికైతే లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళే చాలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి. సో, నేనైతే మీకొకటే చెప్తాను. ఈ విషయంలో మాత్రం ఈ వ్యక్తి పశ్చాత్తాప పడతారు. ఈ వ్యక్తి ఏంటంటే ఇలాగ రియలైజ్ అయ్యి మీకేదో అపాలజీ చెప్తారు. అలాంటివైతే ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. వాళ్ళైతే అవన్నీ ఏం చెప్పరు. మేబీ వాళ్ళకి హీల్ అయితే ఒక క్లారిటీ రావచ్చు. ఎవరి వైపు నుంచి ఏం జరిగింది? ఎంతవరకు ఇక్కడ కరెక్ట్, ఎంతవరకు ఇక్కడ రాంగ్ అనేది. బట్ అవన్నీ అర్థమైనా సరే స్టిల్ వాళ్ళేంటంటే దీన్ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయడానికైతే ట్రై చేస్తారు కానీ, సరెండర్ అయిపోతారు. కంప్లీట్‌గా చేంజ్ అయిపోతారు. సో, కంప్లీట్‌గా సిట్యుయేషనే డిఫరెంట్‌గా ఉంటది అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ ఫేస్ చేస్తున్న దానికి, ఆ పర్సన్ సఫర్ అయిన దానికి ఎవరు ఆన్సర్ చెప్తారు? సో, అది ఎవరు క్లియర్ చేస్తారు? సో, అది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా! మీరెలా సఫర్ అవుతున్నారో, మీరెలా స్టక్ అయిపోయి హర్ట్ అవుతున్నారో, ఆ పర్సన్ అలానే సఫర్ అవుతున్నారు. వాళ్ళు అలానే అంటే కొన్ని ఫియర్స్‌ని ఫేస్ చేస్తున్నారు. సో, ఇది వాళ్ళకి కూడా ఈజీ కాదు కాబట్టి, సో, వాళ్ళేంటంటే ఇక్కడ ఆ విధంగా ఆలోచించట్లేదు. మీరేంటంటే ఈ విషయంలో మరి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడానికి కానీ, వాళ్ళేదో చేంజ్ అయిపోతారు అని అనుకోవడానికి కానీ ఏం లేదండి. అలా మీరు ఆలోచించడం కూడా వేస్టే. మేబీ ఫ్యూచర్‌లోని వాళ్ళు ఒక గుడ్ వేలో థింక్ చేయడం కానీ, కొంచెం అంటే మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయడం కానీ, మీ విషయంలోనేంటంటే మరీ బ్యాడ్ పర్సన్ లాగా, మరీ సెల్ఫిష్ పర్సన్ లాగా కాకుండా ఒక క్లారిటీతో వాళ్ళు ఉన్నారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు కాన్షియస్‌గా ఉన్నారు అనే ఫీలింగ్ అయితే మీకివ్వడం వరకు వాళ్ళు ఏదైనా మారే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళ వరకు వాళ్ళు చెయ్యాల్సిందైతే చెయ్యొచ్చు కానీ, బట్ బియాండ్ మాత్రం ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, నేనైతే చెప్తున్నాను కదండీ! మేబీ మీరు ఎంత సఫర్ అయినా, మీరు ఎంత స్ట్రగుల్ తీసుకున్నా, దీన్ని మీరేంటంటే ఎక్కువ అంటే డ్రాగ్ చేసి, ఎక్కువ ఓవర్ థింక్ చేసి, ఇలా ఉండాలి, ఇలా మారాలి ఇవేవి కూడా ఎక్స్‌పెక్ట్ చేయడం అయితే వేస్ట్. మీ కార్డ్స్‌లో అసలు ఎక్కువ చెప్పడానికి ఏం లేదు బేసిక్‌గా. ఎందుకంటే మీ పర్సన్ మెచ్యూర్డ్ గానే థింక్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. బట్ కంప్లీట్‌గా వాళ్ళేంటంటే చేంజ్ అవ్వలేదు. కంప్లీట్‌గా వాళ్ళు ఇంకా కొన్ని అర్థం చేసుకోవట్లేదు. దానికి రీజన్ వాళ్ళ ట్రామా. సో, దీనికి ఇంకా మనం ఎక్కువ చెప్పుకోవడానికి ఏం లేదు. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుందో. హ్మ్. మీరేంటంటే చాలా రోజుల నుంచి ఈ సిట్యుయేషన్ గురించి, ఈ వ్యక్తి గురించే చాలా ఆలోచిస్తున్నారండి. సో, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం చేయాలి? అనేది మీకైతే ఇంకా ఒక క్లారిటీ వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. బట్ ఈ పర్సన్ అయితే కావాలి. ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవ్వాలి అనే కోరికైతే ఉంది. అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదు అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో కూడా మ్యూచువల్‌గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. సో, మీరు వెళ్లి మాట్లాడితే
ఆ పర్సన్ ఏదో అర్థం చేసుకుంటారు, లేకపోతే ఆ పర్సన్ వచ్చి మాట్లాడేస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయి అని అనుకోవడానికి లేదు. సో మీరేంటంటే బేసిక్‌గా అదే ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఒకళ్ళని ఒకళ్ళు ఫేస్ చేయడం కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే పరిస్థితి కానీ, ఆర్ ఒకళ్ళకొకళ్ళు అంటే ఆ కంఫర్ట్ ఇచ్చుకునే పరిస్థితి కానీ లేదు. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే అలాంటి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో అందుకే మీకిక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలా చేంజ్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. జస్ట్ మీరేంటంటే ఈ పర్సన్ మీద మీ ఫీలింగ్స్‌నైతే అర్థం చేసుకుంటున్నారు. ఈ పర్సన్‌తో సిట్యుయేషన్స్ బెటర్ అయితే బావుంటుంది అన్న వరకు అయితే ఆలోచిస్తున్నారు కానీ, దీన్ని ఎలా సార్ట్ ఔట్ చేయాలి? యాక్షన్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? అనే ఫీలింగ్ అయితే మీకుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే పశ్చాత్తాప పడతారు. వాళ్ళు అంటే ఎక్కడో కానీ సఫర్ అవుతారు, స్ట్రగుల్ అవుతారు అని కూడా మీకేం అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ సిట్యుయేషన్ కానీ, వాళ్ళ కోసం కానీ మీకు తెలుసండి. సో మీరు అది ఎక్స్‌పెక్ట్ చేసినా అది జరగదు అని మీకు అనిపిస్తుంది. అలా అని చెప్పి మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో ఏది కూడా సార్ట్ ఔట్ చేసి ఈజీ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఎక్కడో కానీ మీరేంటంటే డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నారండి. నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్‌తో మీరు రిలేషన్‌షిప్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తే వీళ్ళు రిగ్రెట్ అవ్వాలి, వీళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వాలి అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు అవేవి కూడా ఫీల్ అవ్వరు. అండ్ వాళ్ళు ఫేస్ చేస్తున్న దానికి అది మీరింకా ఎలా సార్ట్ ఔట్ చేయాలి అని ఆలోచించాలి. సో, అందుకే ఇక్కడ ఏంటంటే, ఈ పర్సన్ మీకు అవసరం లేదు అనుకుంటే, మేబీ వీళ్ళు సమ్ డే రిగ్రెట్ అవ్వాలి, గిల్ట్ ఫీల్ అవ్వాలి అని మీరు చాలా స్ట్రాంగ్‌గా అనుకోవచ్చు. మీరు అనుకున్నా మేబీ అది జరగకపోవచ్చు. బట్ స్టిల్ మీరు అనుకోవచ్చు. బట్ పర్సన్‌తో రిలేషన్‌షిప్ కావాలి. పర్సన్ విషయంలో మీకు ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నప్పుడు మాత్రం, ఇక్కడ మీరేంటంటే, ఈ ఎనిమిటీని విడిచిపెట్టేయాల్సుంటుంది. ఆర్ ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని విడిచిపెట్టేయాల్సుంటుంది. డెఫినెట్‌గా ఫస్ట్ మీతో మీరు పీస్ చేసుకోవాలి. ఆ తర్వాతే మీరు ఆ పర్సన్‌తో మాట్లాడగలరు. ఎందుకంటే ఇప్పుడు మీ థాట్సే కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఉన్నప్పుడు, మీకే ఇక్కడ ఏంటి అన్నది అర్థం అవ్వనప్పుడు, ఇప్పుడు ఆ పర్సన్‌ని అప్రోచ్ అయ్యే పరిస్థితొచ్చినా, ఆ పర్సన్‌తో కమ్యూనికేట్ చేసే పరిస్థితొచ్చినా ఎలా చేస్తారు? మనసులో ఒక క్లారిటీ లేనప్పుడు, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియనప్పుడు, ఇది మీరు హ్యాండిల్ చేయలేరండి. మీకంత ఈజీ కాదు. అంటే ఏదో ఒక్క ఎమోషనే మీరు క్యారీ చేయాలి. ఒక్క ఎమోషన్ క్యారీ చేస్తేనే ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు. ఒకవేళ మీరు అంటే ఇలా ఆలోచించి, అలా ఆలోచించి, రకరకాలుగా ఆలోచిస్తే ఏది ఇక్కడ సార్ట్ ఔట్ అవ్వదు. అంటే కొంతమందుంటారు. ఆ పర్సన్ గిల్ట్‌గా ఫీల్ అవ్వాలి, రిగ్రెట్ అవ్వాలి. సో, మన వాల్యూ తెలుసుకొని రావాలి అనుకుంటారు. కొంతమందేంటంటే అట్‌లీస్ట్ వాళ్ళు చేసింది వాళ్ళు తెలుసుకుంటే చాలు అనుకుంటారు. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్‌లో ఉంటారు. సో, మీ రిక్వైర్‌మెంట్ ప్రకారం ఈ పర్సన్ ఏంటంటే అన్నీ ఫీల్ అవ్వాలి, అన్నీ జరగాలి అంటే అదైతే అవ్వదు. సో, ఏదో ఒకదానికే ఛాన్స్. మరి మీరు ఎలా చేంజ్ అవుతారు? మీరు ఏ ప్రకారం డెసిషన్ తీసుకుంటారనేది మీ ఇష్టమే. బట్ రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటే పీస్ చేసుకోవాల్సుంటుంది. రిలేషన్‌షిప్ అవసరం లేదు అనుకుంటే మీరేంటంటే మనసులో ఆ నెగటివిటీ అయితే పెట్టుకోవచ్చు. ఈవెన్ 2 అయితే క్యారీ చేయొద్దు. ఎందుకంటే అది మీకే బర్డెన్ లాగా అనిపిస్తది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్‌జీహెచ్, ఐజే, ఎస్‌టి, యూజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్స్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు మీ పర్సన్ ఇప్పటికైనా మీ విషయంలో పశ్చాత్తాప పడుతున్నారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ పర్సన్ ఏంటంటే మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. వాళ్ళకి మీకు మధ్యలో పాస్ట్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అని చెప్పొచ్చు. మీ ఎనర్జీస్ ఏంటంటే బాగా ఇంటర్‌ట్విన్ అవ్వడం కానీ, ఒకళ్ళకి ఒకళ్ళు అంటే అంత ఇష్టం అని చెప్పొచ్చు. సో, ఇంతలాగా కనెక్ట్ అయిన పర్సన్ సడెన్‌గా మీ విషయంలో ఎందుకో కానీ పాస్ట్‌లో ఉన్నట్టుగా లేరు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం కానీ, ఈవెన్ మీరేదైనా అడుగుతున్నా సరే వాళ్ళకొక క్లారిటీ లేకపోవడం కానీ, వాళ్ళు ఏది కూడా మీకు క్లియర్‌గా చెప్పకపోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని మెంటల్‌గా బాగా డిస్టర్బ్ చేసాయని చెప్పొచ్చండి. అంటే నేనైతే ఒకటి చెప్పగలను. ఈ పర్సన్ అయితే మీకు కనెక్ట్ అయ్యారు కానీ, ఇది కొంతకాలమే కనెక్షన్ లాగా నాకనిపిస్తుంది. తర్వాత తర్వాత స్లోగా వాళ్ళేంటంటే, మీ విషయంలో ముందులాగా లేకపోవడం
అండ్ మీ విషయంలోని ఒక క్లారిటీ ఇవ్వకపోవడం, మీకు దూరంగా ఉండడానికి ట్రై చేయడం, ఈవెన్ మీరు ఏదైనా ఒక ఆన్సర్ అనేది క్లియర్ గా అడిగినా సరే వాళ్ళు ఏది చెప్పకపోవడం, ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ఎలాగ మీకు క్లారిటీ ఇస్తారు? సో ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని బాగా హర్ట్ చేయడం కానీ, బ్రేక్ చేయడం కానీ చేసుంటాయి. ఎందుకంటే ఎమోషనల్ కనెక్షన్ కదా! సో సఫరింగ్ అయితే అలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీకోసం ఆలోచిస్తున్నారండి. వాళ్ళకేంటంటే ఇప్పటికి మీ మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వాళ్ళేంటంటే ఇక్కడ రష్ అవ్వాలి అనుకోవట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే ఇక్కడ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే ఏం జరుగుతదో అనే ఒక భయంతో ఉంటున్నారు అని చెప్పొచ్చు. సో, దానివల్ల వీళ్ళేంటంటే మీ విషయంలో మూవ్ అవ్వలేకపోతున్నారండి. ఏది చెయ్యట్లేదు. వాళ్ళ ఎమోషన్స్‌ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది. ఫీలింగ్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేవారు? ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్ ఏంటి అనేది కూడా గుర్తొస్తుంది కానీ, బట్ పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్ కోసం ఈ పర్సన్ ఏంటంటే ఏదో చెయ్యాలి, లేకపోతే ఈ పర్సన్ అంటే పశ్చాత్తాపపడడం కానీ అలాంటివేం లేవండి. వాళ్ళ ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వాళ్ళకి మీరు గుర్తు రావడం అన్నీ ఓకే. బట్ మనం ఈ తప్పు చేసాం, లేకపోతే మనం ఇలా చేసాం, ఆ పర్సన్ హర్ట్ అయ్యారు, లేకపోతే మనం అంటే కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేదు, ఆర్ కరెక్ట్ వేలో అప్రోచ్ అవ్వలేదు. ఇలాంటి ఆలోచనలయితే వాళ్ళకేం లేవండి. బట్ వాళ్ళకనిపిస్తుంది ఏంటి అంటే, ఈ పర్సన్ మీద మనకు ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ, బట్ ఈ రిలేషన్‌షిప్‌లో మనం ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా, ఎలా మూవ్ అయినా సరే మనం కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, ఒక స్టెప్ అయితే ముందుకు వేసాం కాబట్టి, ఇప్పుడు అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోవడానికైతే లేదు. ఎందుకంటే క్లియర్‌గా వాళ్ళు, మనము కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాం. సో, ఇది మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? అంటే మేబీ మీ విషయంలో వాళ్ళకి పాజిటివిటీ ఉన్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకున్న దగ్గర వాళ్ళు క్లియర్‌గా లేరు. అండ్ మీరనుకున్న విధంగా వాళ్ళు పశ్చాత్తాప పడట్లేదు మెయిన్. సో, అలా పడినప్పుడు వాళ్ళేంటంటే, అది పడాలి, ఆ విధంగా రావాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే అలా రాలేరు కదా! సో, వాళ్ళు ఏ విధంగా రావాలి అనుకుంటారో ఆ విధంగా వస్తారు. అది మీకు నచ్చకపోతే మళ్ళీ వీళ్ళు ముందుకొచ్చి వేస్ట్ కదా! సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. నాకేమనిపిస్తుందంటే, వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ మీ విషయంలో ఒక ఛాన్స్ తీసుకొని వాళ్ళు చెప్పాలి అనుకుంటుంది చెప్పినా స్టిల్ అక్కడ కూడా వాళ్ళేంటంటే రిగ్రెట్ అవ్వడం కానీ, గిల్ట్ ఫీల్ అవ్వడం కానీ అవేమి ఉండవండి. అసలు మీరు అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళు అవన్నీ చెప్పినా సరే అవన్నీ వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నారని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే అబద్ధమైనా చెప్తూ ఉండాలి. మిమ్మల్ని మిస్‌లీడ్ అయినా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు కూడా అలా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడే అలా ఫీల్ అవ్వనప్పుడు ఫ్యూచర్‌లో ఫీల్ అవుతారు అని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి మీ విషయంలో ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మరి ఫీలింగ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడే పశ్చాత్తాపపడాలి. ఇప్పుడే గతంలో ఏం చేశారో అర్థం చేసుకోవాలి. ఇలాంటి టైంలోనే అర్థం చేసుకోకపోతే ఇంక ఫ్యూచర్‌లో మాత్రం అర్థమవుతదని మీరెలా అనుకుంటారు? ఒకవేళ అర్థమైంది, సో వీళ్ళేంటంటే ఏదో చెప్తున్నారు అని మీకు అనిపించినా అది కూడా నమ్మడానికి లేదు. వాళ్ళేంటంటే ఏదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, లేకపోతే మళ్ళీ అంటే వాళ్ళొక గుడ్ పర్సన్ లాగా అక్కడ ప్రొజెక్ట్ చేసుకోవడానికో ట్రై చేస్తారంతే. సో, వీళ్ళనైతే ఈ విషయంలో ట్రస్ట్ చేయడానికి లేదండి. ఫీలింగ్స్ వైస్ అయితే రియలే. ఫీలింగ్స్‌నైతే ట్రస్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు ఏదో పశ్చాత్తాపపడతారు, లేకపోతే బాధపడతారు. అసలిలా జరగకుండా ఉండుంటే బావుండేదనుకుంటారు. ఇవన్నీ అంటే మాత్రం అసలు అది నమ్మడానికైతే లేదు. ఎందుకంటే క్లియర్‌గా ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది అంటే వ్యక్తుల్ని కంట్రోల్ చేసే టైపు. సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేసే టైపు. ప్రతిదీ కూడా వాళ్ళ అండర్‌లో ఉండాలి అనుకుంటారు. అలా లేకపోతే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ మీద బర్డెన్ పెరుగుతుంది అన్నా సరే వాళ్ళేంటంటే భరించలేరు. అలా అని చెప్పి వీళ్ళు మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషనల్‌గానే కనెక్ట్ అయ్యారు కానీ, ఈ పర్సన్ నేచరే అలాంటిదండి. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా మంచి వాళ్ళవ్వచ్చు. వాళ్ళు మంచి వాళ్ళయినంత మాత్రాన మనకి ఫ్రెండ్ అవ్వాలి, మనకి లవర్ అవ్వాలి, ఆర్ వాళ్ళు మన విషయంలోనేంటంటే 100% ఫెయిర్‌గా ఉండాలి అంటే, ఉండడం, ఉండకపోవడం అది వాళ్ళిష్టం. ఆర్ వాళ్ళు మెంటాలిటీ అనేది మేబీ మంచిదే అయినప్పటికీ కూడా రిలేషన్‌షిప్‌లో వాళ్ళ పర్స్‌పెక్టివ్ డిఫరెంట్ అవ్వచ్చు. అది మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో, అలా చెప్పలేమండి. ఏది ఏమైనా సరే ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ వైస్ అయితే మీ విషయంలో ఉన్నాయి. అందులో అయితే నేను డౌట్ పడట్లేదు. కాకపోతే ఇలా వాళ్ళు రిగ్రెట్ అవ్వడం, గిల్ట్ ఫీల్ అవ్వడం, లేకపోతే మీ విషయంలో కొన్ని చేశారు అనుకోని రియలైజ్ అవ్వడం లాంటివైతే జరగవు. ఒకవేళ అలాంటివి జరుగుతున్నా మీరు వాటిని ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు హోల్ హార్టెడ్‌గా అయితే మాత్రం ఇవేవి చెప్పరండి. నార్మల్‌గా అయితే చెప్పరు. బట్ మిమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం ఏదైనా చెప్పినా అది మీరు ట్రస్ట్ చేయక్కర్లేదు అని అర్థం.
ఎందుకంటే మేబీ ఫ్యూచర్‌లో మీలో కొంతమందికేంటంటే ఈ పర్సన్ రీచ్ ఔట్ అవ్వచ్చు, మాట్లాడొచ్చు. దానికి రీజన్ వాళ్ళకున్న ఫీలింగ్స్ వల్ల. బట్ వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా మీతో మాట్లాడినా అది మీరు ట్రస్ట్ చేయడానికైతే లేదు. అలా అని చెప్పి వీళ్ళకేదో మీరు అర్థమయ్యేలా చెయ్యాలి. వీళ్ళేంటంటే ఇలా మీకోసం అనుకోకూడదు. సో, మీరు చెప్పాలనుకుంటుంది చెప్తే బావుంటుంది అని మీరు మాట్లాడడానికి ట్రై చేసినా, ఈ పర్సన్ సర్ఫేస్ లెవెల్‌లో అన్నీ వింటున్నట్టుగా ఒక క్లారిటీ ఉన్నట్టే ఉన్నప్పటికీ కూడా కంప్లీట్‌గా మీరు చెప్పింది వింటున్నారు. మీరు చెప్పింది ఫాలో చేస్తారు అనుకోవడానికి కూడా లేదు. సో, వీళ్ళు పశ్చాత్తాపపడాలి, వీళ్ళేదో మారిపోవాలి అని మీరు ఆ విధంగా అయితే వీళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళకి అర్థమయ్యేలా చేయడానికి కూడా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పర్సన్ కన్విన్స్ అయిపోయారు అని మీరంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. ట్రస్ట్ చేశారంటే మళ్ళీ గతంలో జరిగినట్టే జరుగుతుంది. సో, ఈ పర్సన్ విషయంలోని మాత్రం అవన్నీ మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యకపోతేనే మీకు మంచిదండి. అసలందుకే ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఈ సిట్యుయేషన్‌కి అని. సో, ఈ కార్డ్స్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీ ఇద్దరి మధ్యలో చాలా జరిగాయండి. నేను చెప్పాను కదా! పాస్ట్‌లోనేంటంటే, ఈ పర్సన్ ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలో, ఎప్పుడు ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలో, అప్పుడు వాళ్ళు గివ్ అప్ చేశారండి. అప్పుడు ఈ రిలేషన్‌షిప్‌ని ఈజీగా తీసుకున్నారు. సో, దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌లో ఇద్దరూ సఫర్ అయ్యారు. బట్ మీరెక్కువ సఫర్ అయ్యారు. సిట్యుయేషన్స్ ఏంటంటే చాలా కేయోటిక్ అయిపోయాయి. సో, ఇప్పుడు మీకేంటంటే, ఈ పర్సన్ విషయంలో ఎలా అర్థం చేసుకోవాలి అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే, కొన్నిసార్లు ఈ పర్సన్ గుడ్ అనిపిస్తుంది. కొన్నిసార్లు వీళ్ళు బ్యాడ్ అనిపిస్తుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పర్సన్ పాస్ట్‌లో మీ విషయంలో చాలా సిన్సియర్‌గా ఉన్నారండి. చాలా కేరింగ్ చూపించారు. నాకు తెలిసి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కంటే కూడా ఈ పర్సనే ఎక్కువ కేరింగ్ చూపించడం కానీ, మీ విషయంలో ఎక్కువ సిన్సియర్‌గా ఉండడం కానీ జరిగింది. అందుకే మీరు ఎక్కువ హర్ట్ అవ్వడం కూడా జరిగింది. సో, అందుకే మీరేంటంటే ఇంకా ఆ పాస్ట్ అనేది మీకు గుర్తు రావడం వల్ల వీళ్ళు కంప్లీట్‌గా అంటే బ్యాడ్ పర్సను. కంప్లీట్‌గా వీళ్ళు రాంగ్ చేశారు అని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోలేకపోతున్నారు. సో, స్టక్ అయిపోతున్నారు. బట్ మీరు రియాలిటీ ఫేస్ చేస్తున్నారు. మీరు స్ట్రగుల్ అవుతున్నారు. అందుకు మీరేంటంటే వీళ్ళు బ్యాడ్ అని అనుకుంటున్నారు. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి. ఏది కూడా క్లియర్‌గా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ ఈ విషయం మీరు వేరే వ్యక్తులతో డిస్కస్ చేసినా స్టిల్ మీరేంటంటే ఇక్కడ కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. ఇంకా మీకేంటంటే ఎక్కడో గుడ్ అనిపిస్తుంది పార్ట్‌లీ. ఇంకా ఎక్కడో బ్యాడ్ అనిపిస్తుంది. సో, మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ మీరేంటంటే ఇంకా రియాలిటీని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయాలండి. ఈ పర్సన్ విషయంలో మీ థాట్స్‌ని మీరు కంఫర్టబుల్‌గా ఉంచుకోకుండా, ఈజీగా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేయకుండా మీరేంటంటే ఓకే. ఈ రిలేషన్‌షిప్పే ఇంత. ఈ పర్సనే ఇంత. మనం అనవసరంగా వీళ్ళ ట్రాప్‌లో పడ్డాం ఆర్ స్టక్ అయిపోయాం. మేబీ మనం అప్పుడే కరెక్ట్‌గా థింక్ చేసుంటే ఈ ప్రాబ్లమ్ వచ్చుండేది కాదు. ఇప్పటికైనా సరే మనం ఏంటంటే ఫెయిర్‌గా థింక్ చేద్దాం. ఫెయిర్‌గా ఉందాం. ఈ సిట్యుయేషన్‌లో రియాలిటీ ఇది. సో, దీని ప్రకారమే మనం ముందుకు వెళ్దాం. అంటే మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టి రియాలిటీ ఏంటి? అసలు మీరు ఎక్కడున్నారు? ఈరోజు మీరు సఫర్ అవుతున్నారు అంటే ఎందుకు సఫర్ అవుతున్నారు? సో, ఈ బేసిస్‌లో ఈ పర్సన్ ఏ విధంగా వస్తే మీకు థింగ్స్ ఈజీ అవుతాయి? ఆర్ మీరసలు ఏం కోరుకుంటున్నారు? ఇఫ్ అదే కోరుకుంటే అదే జరిగే ఛాన్స్ ఉందా లేదా? ఇఫ్ అది జరగకపోయినా స్టిల్ మీరేంటంటే అదే ఎక్స్‌పెక్ట్ చేసి డెస్పరేట్ అవ్వడం కానీ, పాస్ట్ ఎమోషన్స్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్‌లో మీరు ఫేస్ చేయడం కానీ, లైక్ పాస్ట్ ఎమోషన్స్‌ని ఇప్పుడు తీసుకొచ్చి ఆ బేసిస్‌లో ఆ పర్సన్‌ని చూడడం కానీ ఇవన్నీ అయితే అవసరం లేదు. సో, మీరేంటంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రియాలిటీ ప్రకారం సిట్యుయేషన్స్ అర్థం చేసుకొని, మీ లైఫ్ కోసం మీరు చూసుకోండి. ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి, ఈ పర్సన్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే, వాళ్ళు లవ్ వరకు ఓకే అండి. ట్రస్ట్ చేయొచ్చు. బట్ వాళ్ళు గతంలో చేసిన దానికి రిగ్రెట్ అవుతారు, గిల్ట్ ఫీల్ అవుతారు అంటే మాత్రం అదైతే ట్రస్ట్ చేయడానికి లేదు. ఈవెన్ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అని చెప్పినా మీరు ట్రస్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ అలా కూడా జరుగుతూ ఉంటది. సో, మీలాంటి వాళ్ళకి కూడా యూనివర్స్ ఏంటంటే ఈ రీడింగ్ ద్వారా క్లారిటీ ఇస్తుంది అని అయితే మీరు అనుకోవచ్చు. సో, దీన్ని మీరేంటంటే ఇంకెక్కువ డ్రాగ్ చేయడం అయితే వేస్ట్. మీకోసం మీరు చూసుకోవడం అయితే బెస్ట్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. మరి ఎలా చేంజ్ అవుతారు? మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేసుకుంటారు? ఈ వ్యక్తి విషయంలో మీరు ఎలా అంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటారు? లేకపోతే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో అనేది మాత్రం మీ మీదే డిపెండ్ అవుతుంది. వన్స్ మీరు అలా ఉంటే అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తారు. ఆర్ ఈ పర్సన్ విషయంలోనేంటంటే ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కేఎల్ఎంఎన్ఓవిడబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. ఈ వ్యక్తి ఇప్పటికైనా మీ విషయంలో పశ్చాత్తాపపడుతున్నారా? లేదా? అసలేంటి పరిస్థితి? సో చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకున్నారండి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకున్నారు. వాళ్ళేంటంటే, అది ఇండిపెండెంట్‌గా ఉండడం ఆర్ ఇండివిడ్యుయాలిటీ అని ఫీల్ అయ్యారు. బట్ రియాలిటీలోనేంటంటే, అది మిమ్మల్ని ఎంత ట్రబుల్ చేస్తుంది, ఈ రిలేషన్‌షిప్‌ని ఎంత కాంప్లికేట్ చేస్తుంది అనైతే ఆలోచించలేదు. ఎందుకంటే, ఈ పర్సన్ మీ విషయంలో అయితే 100% సెల్ఫిష్‌గానే ఉన్నారు కానీ, బట్ వాళ్ళేమనుకున్నారు అంటే, అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదు ఆర్ మీరు సఫర్ అవ్వరు. లేకపోతే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవడం వరకే ఆలోచించారు కానీ, బట్ మిమ్మల్ని ఎంత బాధ పెడుతుంది, మీరెంత స్ట్రగుల్ అవుతారు అని మాత్రం వాళ్ళు ఆలోచించలేదు. మేబీ అంటే కొంతమంది క్లియర్‌గా వాళ్ళకి వాళ్ళే ఈ విధంగా అంటే మీ విషయంలో ఉన్నారని చెప్పొచ్చు. కొంతమంది మాత్రం మేబీ వాళ్ళ లైఫ్‌లో ఉన్న ఎవరో లేడీ మాటలు విని ఈ విధంగా మీకు చేశారు అని చెప్పొచ్చు. సో, దీనివల్ల ఈ రిలేషన్‌షిప్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోయింది. చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. సో, వాళ్ళు అనుకోలేదు, మీరు అనుకోలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా! వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఈ విధంగా బ్రేక్ చేయాలి, మీరు సఫర్ అయ్యేలా చెయ్యాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు. బట్ వాళ్ళని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకి వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. అక్కడి వరకే వాళ్ళు ఆలోచించారు. అందుకే మీరు సఫర్ అయ్యారు. బట్ ఎప్పుడైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా జరిగిపోయాయో మీరేంటంటే ఇంకా ఈ పర్సన్ నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి డెఫినిట్‌గా మీరు హర్ట్ అవ్వడం కానీ అంటే ఈ పర్సన్ ఎప్పటికైనా తెలుసుకోవాలి అని కానీ మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. అయితే ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో ఆలోచిస్తున్నారండి. గతంలో వాళ్ళేం చేశారు? సో, ఎందుకలా చేశారు? అలా చేయడం వల్ల ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళేం గెయిన్ చేశారు? సో, ఆలోచిస్తున్నారు. ఆలోచించట్లేదు అని నేను చెప్పను. అయితే వీళ్ళేంటంటే ఫుల్‌గా అర్థం చేసుకోవడం కానీ ఫుల్‌గా అంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ జరగలేదండి. ఎందుకంటే ఇంకా ఎక్కడో కానీ ఈ పర్సన్‌లో ఆ సెల్ఫిష్‌నెస్ అనేది ఉంది. వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరైతే వ్యక్తుల్ని నమ్మారో వాళ్ళే ఇంకా కరెక్టు అనే ఒక బిలీఫ్‌లో ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది అంటే వాళ్ళు ఒకసారి ఎవరినైనా ట్రస్ట్ చేసినా, ఒకసారి ఎవరి కోసమైనా స్టాండ్ తీసుకున్నా, ఆ ఆపోజిట్ పర్సన్ ఎంత బ్యాడ్ పర్సన్ అయినా, ఎంత టాక్సిక్ పర్సన్ అయినా సరే మోస్ట్‌లీ వాళ్ళ మాటే వింటారు వీళ్ళు. సో, అది రైటు, రాంగు అని ఆలోచించరు. కేవలం వాళ్ళతో మనకు కనెక్షన్ ఉంది. సో, వాళ్ళెందుకు మనల్ని బిట్రే చేస్తారు. సో, వాళ్ళు ఆబ్వియస్‌గా రైట్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఆ టైప్ మెంటాలిటీ. నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్‌కేంటంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ అయితే లేవు. సర్ఫేస్ లెవెల్‌లోనైతే మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నట్టుగా ఆర్ కొన్ని ఆలోచిస్తున్నట్టుగా ఉంటున్నారు. బట్ డీపర్ లెవెల్‌లోనేంటంటే ఇంకా వాళ్ళకంత మెచ్యూరిటీ లెవెల్స్ అయితే లేవు. వాళ్ళేంటంటే అంత స్టేబుల్‌గా కూడా థింక్ చేయలేకపోతున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా థింక్ చేస్తున్నారు. సో, ఇప్పటికైతే వీళ్ళు పశ్చాత్తాప పడుతున్నారని నేను అనుకోను. ఎక్కడో పార్ట్‌లీ కొంత చేంజ్ అయ్యారు. చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ అది ఫుల్‌గా అయితే ఇంకా అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళింకా వాళ్ళ ఆలోచనలే కరెక్ట్ ఆర్ వాళ్ళే అంటే చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నారు. ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న వ్యక్తులు చెప్తుందే కరెక్టు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడో కానీ అంటే ఈ పర్సన్ ఇంకా ఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ, ఫుల్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం కానీ అవైతే జరగట్లేదండి. మేబీ వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ పశ్చాత్తాప పడడానికి ఛాన్స్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే కర్మ అండి. ఆ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుంది. సో, దానివల్ల వీళ్ళేంటంటే పశ్చాత్తాప పడాల్సిన పరిస్థితయితే ఉంటుంది. అది ఇప్పుడు తెలీదు. మేబీ ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు, ఇంకా వాళ్ళ లైఫ్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత, అప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారు. సో, ఈ పర్సన్ అసలు పశ్చాత్తాప పడరు అని నేను చెప్పను. పడతారు. పడే రోజొస్తుంది. బట్ ఇప్పటికైతే అవేం లేవు. ఎక్కడో ఆలోచిస్తున్నారు. గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? వాళ్ళేం చేశారు? ఎందుకు అంటే, ఈ పర్సన్‌కి ఇంకా మీ విషయంలో ఎక్కడో ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సో, ఫీలింగ్స్ ఉన్నప్పటికి కూడా వాళ్ళేంటంటే కొన్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో పాస్ట్ ఏంటి అని ఇలా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి పార్ట్‌లీ కొన్ని అర్థమవుతున్నాయి. సో, అర్థమైనప్పటికీ కూడా ఫుల్‌గా వాళ్ళేంటంటే
అవి అర్థం చేసుకొని ఓకే. ఇలా జరిగింది కదా! మనం ఇలా చేసి ఉండకుండా ఉంటే బావుండేది. అంత క్లారిటీ అయితే ఇంకా రాలేదు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ అయితే లేవు. బట్ వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అన్నీ థింక్ చేస్తాం. సో, చాలా ప్రాక్టికల్‌గా ఉంటాం. మాకు ఫుల్ క్లారిటీ ఉంటది. ఒక పర్సన్ విషయంలో ఎందుకిలా ఉన్నాం? ఎందుకు ఇవన్నీ చేశామని. బట్ డెఫినిట్‌గా మీ విషయంలోనేంటంటే వాళ్ళైతే మీకు చాలా డ్యామేజ్ అయితే చేశారండి. సో, ఇంత డ్యామేజ్ చేశారు కాబట్టి సో, నేనేమనుకుంటున్నానంటే ఈ పర్సన్ అయితే మీ విషయంలో అంత ఈజీగా పశ్చాత్తాపం అయితే పడరు. బట్ ఫ్యూచర్‌లో మాత్రం దానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. సో, నేనేమనుకుంటున్నాను అంటే ఈ లైఫ్‌లో వీళ్ళు చేసిన దానికి మోస్ట్‌లీ ఈ లైఫ్‌లోనే వీళ్ళు అనుభవించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, దానివల్ల వాళ్ళేంటంటే కొన్ని రియలైజ్ అవ్వడం కానీ, సో, కొన్ని రియలైజ్ అయిన తర్వాత క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఒక పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, మీరేంటంటే ఆ ఒక్క హోప్ అయితే పెట్టుకోవచ్చు. బట్ కంప్లీట్‌గా ఈ పర్సన్ ఇప్పటికైతే మాత్రం చేంజ్ అవ్వడం కానీ, ఇప్పటికైతే కొన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం థింగ్స్‌ని వర్కౌట్ చేయడం కానీ అవైతే ఏం లేవండి. సో, ఆ బేసిస్‌లో అయితే మీరు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు. ఫీలింగ్స్ వైస్ అయితే ఓకే ఉన్నాయి. ఆలోచిస్తున్నారు. అంతా పాజిటివ్‌గానే ఉంది. కాకపోతే ఈ పర్సన్‌కేంటంటే ఇంకా ఫుల్ క్లారిటీ ఎక్కడ రాలేదు. ఫ్యూచర్‌లో అయితే వస్తుంది. సో, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో, ఇంక దీనికి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. బట్ ఈ పర్సన్‌కి ఏదో ఒక రోజు ఏంటంటే అర్థం అవుతుందండి. మేబీ స్పిరిచ్యువల్‌గా ఎన్‌లైటన్ అవుతారు. అలా అయిన రోజు వాళ్ళు చేసిన దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది. అది ఎలా చేసుకుంటారు, ఏంటి అనేది మాత్రం టైమే ఆన్సర్ చెప్తుంది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ మీద మీరు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. అండ్ ఈ పర్సన్ ఏంటంటే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని మీరనుకున్నారు. బట్ మీరనుకున్న దానికి వాళ్ళేంటంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. అండ్ ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో పెట్టారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ వల్ల మీ హార్ట్ అయితే బ్రేక్ అయింది. చాలా డిసప్పాయింట్ అయ్యారు. మీరైతే ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, దీని నుంచి మీరేంటంటే మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఎందుకో కానీ డెఫినిట్‌గా ఈ పర్సన్ చేసింది మిమ్మల్ని చాలా వరకు కూడా హర్ట్ చేస్తుందండి. నార్మల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీ దృష్టిలో ఈ పర్సన్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. బట్ ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక ఫ్లా అనేది ఉంటుంది. సో, వీళ్ళకి ఏది ఉండదని మీరు అనుకున్నారో ఏంటో మరి. అందుకే ఈ రోజు ఏంటంటే వీళ్ళు చేసిన పనికి వీళ్ళ వల్ల మీరేంటంటే చాలా సఫర్ అవుతున్నారు. అంటే మీకు జరిగిన డ్యామేజ్ కూడా అలానే కనిపిస్తుందండి. మరి ఏం డ్యామేజ్ మీకు అలా జరిగిందో తెలీదు కానీ ఏదో విధంగా మాత్రం మీరైతే ఆ డ్యామేజ్ అనేది ఫేస్ చేశారు. సో, ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే వచ్చి మీకు చేసిందేం లేదు. ఈవెన్ వాళ్ళు పశ్చాత్తాపపడినా స్టిల్ ఇది ఏదైతే మీరు ఫేస్ చేసారో దీన్ని వాళ్ళు చేంజ్ చేయలేరు. అది ఆల్రెడీ జరిగిపోయింది. సో, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అట్‌లీస్ట్ ఇది అర్థం చేసుకుంటే ఎంతో కొంత బెటర్ అని మేబీ మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు తప్ప, వీళ్ళు పశ్చాత్తాపపడడం వల్ల మీకొచ్చిందయితే ఏం లేదు. సో, మీరేంటంటే అలాంటి ఒక స్టేజ్‌కొచ్చేసారు. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పర్సన్ మీద మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల, ఆర్ వాళ్ళని మీరు ట్రస్ట్ చేయడం వల్ల ఇవన్నీ జరిగాయి కాబట్టి, ఇదొక లైఫ్ లెసన్ లాగా తీసుకోవడం కానీ, ఇది మీకు కూడా ఒక కర్మ ఫలితంగా జరిగింది అని మీరు అర్థం చేసుకోవడం కానీ ఇంపార్టెంట్. సో, ఆ బేసిస్‌లో మీరు అర్థం చేసుకొని, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం కానీ, ఈ పర్సన్ వల్ల మీ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వకుండా, ఆర్ మీ ఎమోషన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా మీరు కొంచెం జాగ్రత్త పడడం కానీ ఇంపార్టెంట్ అండి. సో, వీళ్ళ గురించి అదే పనిగా మీరు ఆలోచించడం మానేసి, మీకోసం మీరు ఆలోచించుకోవడం కానీ, మీ లైఫ్‌ని మీరు ఎలా బెటర్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారో అని చూసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా ఈ వ్యక్తి కోసమే మీరు ఆలోచించడం వల్ల మీకైతే ఎలాంటి యూజు ఉండదు. మీకు టైం వేస్ట్ అంతే. సో, మీరేంటంటే ఈ విధంగా వాళ్ళ కోసం ఆలోచించడం అయితే వేస్టు. మీకోసం మీరు చూసుకోండి. వీళ్ళు ఏదో ఒక రోజైతే అర్థం చేసుకుంటారు. వాళ్ళకి తెలుస్తదండి. బట్ అప్పటి వరకు ఏంటంటే మీరు వీళ్ళ కోసమే ఆలోచించి వీళ్ళ మీదే ఫోకస్ చేసి మరి కొంచెం మీ పెయిన్‌ని మీరు పెంచుకోవడం లాంటివైతే చెయ్యొద్దు. ఎందుకంటే ఇవన్నీ వేస్ట్ అండి. అనవసరంగా మీరేంటంటే ఇందులో ట్రాప్ అయిపోవద్దు. సో, ఇక్కడితో యాక్చువల్‌గా ఈ కార్మిక్ సైకిల్ అనేది బ్రేక్ అయినట్టే. ఎందుకంటే మీరు ఆల్రెడీ సఫర్ అయ్యారు కాబట్టి అక్కడే బ్రేక్ అయింది. బట్ ఇంకా మీరేంటంటే దాన్ని క్యారీ చేస్తున్నారు. అందుకే ఇది మీకు బర్డెన్ లాగా అనిపిస్తుంది. సో, ఇప్పుడు మీరు కొత్తగా ఇంక డిసప్పాయింట్ అవ్వడానికేముంది. ఆల్రెడీ పాస్ట్‌లోనే చాలా జరిగాయి. సో, కేవలం మీరేంటంటే ఇంకా అలాగా మెమోరీస్‌ని క్యారీ చేయడం వల్ల ఈ సఫరింగు. సో, వాటిని మీరు విడిచిపెట్టేసి రియాలిటీ ఏంటి అనేది మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే బావుంటుంది.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.